పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. రైతులకు మొదటి విడత డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగిందని చెప్పారు. సాగర కుడి కాల్వ నుంచి పంటలకు ఏమీ ఇబ్బంది కలగకుండా రైతులకు నీళ్లు ఇచ్చామని చెప్పారు. ఈరోజు రొంపిచెర్ల మార్కెట్ యార్డ్లో రైతులందరికీ కూడా ఏదైతే 20,000 రూపాయలు హామీ ఇచ్చామో కూటమి ప్రభుత్వం వైపు నుంచి దాంట్లో మొదటి విడత ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ అకౌంట్లో వాటి రావడం జరిగింది. అయితే రైతులందరికీ కూడా కోరేది ఒకటే, మంచిగా వర్షాలు పట్టడం స్టార్ట్ అయ్యి కుడికాలం అయితే పూర్తిగా నిండి పూర్తిగా ప్రవాహంతో సాగుతూ ఉంది. రైతులందరినీ కోరేది ఒకటే, ముందుగా ఈ క్రాపింగ్ అనేది తొందరగా చేసుకునే బాధ్యత తీసుకోండి. ఎరువులకు సంబంధించి ఎక్కడా కూడా లోటు లేదు, అవసరమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎరువులకి జ్ఞాన వీడియో కానీ అన్నీ కూడా ఏపీ కానీ అన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తూ ఉన్నాం. అలాగే విత్తనాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అన్నీ సరిపడా ఉన్నాయి. ఎక్కడైనా ఒక 2 చోట్ల ఏమైనా ఉంటే రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి ఏడాదికి 7,000 రూపాయల చొప్పున నగదు జమ చేయబడుతుందని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అన్నారు. పథకం రైతుల ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని అన్నారు. అంతకుముందు రొంపిచెర్ల ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మార్కెట్ యార్డు వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు టీడీపీ శ్రేణులు. నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో మార్కెట్ యార్డ్లో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొట్టమొదటిసారిగా మొట్టమొదటి కార్యక్రమం ఇది అన్నదాత సుఖీభవ. ఎంతో చక్కగా 100 ట్రాక్టర్లతోటి రైతు నాయకులు కార్యకర్తలు కూడా రైతు బిడ్డలు రావడం జరిగింది. టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కూడా ఉమ్మడి కూటమిది, ఒకే మాట ఒకే బాట. రైతు పక్షాన ఉంటాము, మహిళల పక్షపాతగా ఉంటాము. అదేవిధంగా అన్ని పెన్షన్లు ఇవ్వడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ఈ ఉమ్మడి కూటమి రెడీగా ఉందని చెప్పి తెలియజేస్తూ టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం